ఆల్ ఆఫ్ సడన్ హైదరాబాద్ గాంధీ భవన్ లో ఇవాళ సీన్ పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా సమీక్షా సమావేశం వాతావరణం కాస్త రసాభాసగా టర్న్ తీసుకున్న ఆ మూమెంట్ ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ విజువల్స్ లో మనం హాజ్రీ, ఫిరోజ్ ఖాన్ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అంతవరకు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏదో అంశం గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అని కనిపించింది. ఆల్ ఆఫ్ సడన్ ఊహించని విధంగా హాజ్రీ ఫిరోజ్ ఖాన్ మీద చేయి చేసుకోవడం, ఆయన చెంప మీద కొట్టడం, ఆయన కింద పడిపోవడం అంతే ఫాస్ట్గా జరిగిపోయాయి. ఆ తర్వాత ఫిరోజ్ ఖాన్ కూడా చాలా సీరియస్గా లేచి నిలబడి చూశారు తప్పితే ఆయన ఇమీడియట్గా ఎక్కువ రియాక్ట్ అవ్వలేదని ఈ విజువల్స్ని బట్టి మనకు అర్థమవుతోంది. వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ అయిపోయిందా, ప్యాచప్ చేయడానికి యాక్చువల్లీ వాళ్ళిద్దరూ ఈ సమావేశంలో కూర్చోడానికి ముందు జరిగిన విజువల్స్ మనం చూస్తున్నాం. ముందు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండే క్రమంలో ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఎవరు కూర్చోవాలి అక్కడ అజారుద్దీన్ పక్కన అనే డిస్కషనే జరిగింది అన్నది చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. సో ఆ కూర్చునే క్రమంలో ఎవరు అక్కడ కూర్చోవాలి, ప్రోటోకాల్ ఏం చెప్తోందని మాట్లాడుకుంటూ ఉన్న క్రమంలోనే ఇద్దరి మధ్య ఆ మాట కాస్త ఫిరోజ్ ఖాన్ మీద ఒక్కసారిగా హాజ్రీ చేయి చేసుకునే వరకు వెళ్ళింది. అంతవరకు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు లేదంటే వాదులాడుకుంటున్నారని అంతా అనుకున్నారు, కానీ అది ఏకంగా ఇలా హాజ్రీ చేయి చేసుకుంటారని ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే అది జరిగి ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయి ఆ తర్వాత లేచారో కాస్త వాతావరణం వేడెక్కింది అన్న విషయం అర్థమైంది. ఆ తర్వాత హాజ్రీ వెళ్ళి నేరుగా అక్కడ ఆల్రెడీ కూర్చునున్న నేతలు విహెచ్, పొన్నం ప్రభాకర్, ఇతర నేతలతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంతకు ముందు సరిగ్గా ఈ ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం అనేది జరగక ముందు సీన్ చూస్తే అక్కడ ఏదో జరగబోతోంది అన్నది తోటి నేతలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాదులాడుకుంటున్నారని అర్థమైంది. కానీ ఇలాగా ఏకంగా ఫిరోజ్ ఖాన్ మీద హాజ్రీ చేయి చేసుకుంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది జరిగేసరికి ఒక్కసారిగా అలజడి రేగింది. ఆ తర్వాత దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కింద విహెచ్ వెళ్ళి హాజ్రీతో చాలా సీరియస్గా విహెచ్ వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రవర్తన సరి కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే మీరు వెళ్ళి అతనికి అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి హాజ్రీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందాక మనం విన్నాము. కానీ విహెచ్ ఒకవైపు చెప్తున్నా ఆల్మోస్ట్ ఆయన కూడా కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. తోటి కార్యకర్తల సహాయంతో వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఆయన తను తాను నిలువరించుకున్నారు. అయితే క్లియర్గా రెండు వర్గాలు ఒకే పార్టీకి సంబంధించి పార్లమెంట్ సమీక్ష సమావేశం జరుగుతూ ఉండగా కేవలం అక్కడ ప్రోటోకాల్ ఇష్యూ, ఎవరు కూర్చోవాలి, ఎవరు అక్కడ సమీక్షలో భాగంగా అజారుద్దీన్ పక్కన కూర్చోవాలి అనే అంశం మీద మాట వాదులాడుకునే వరకు వెళ్ళి ఆ తర్వాత ఫిరోజ్ ఖాన్పై హాజ్రీ చేయి చేసుకునే వరకు వెళ్ళింది. దాంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అక్కడున్న నేతలు, మంత్రులు పొన్నం ప్రభాకర్, విహెచ్, ఇతర నేతలు అందరూ కూడా చాలా అప్సెట్ అయ్యారు ఈ తీరుతో. నేతల మధ్య ఈ ఆధిపత్య పోరు, ఈ అంతర్గత కుమ్ములాటలు, ఈ వ్యవహరించిన తీరు, దట్టు మీడియా సమక్షంలో వాళ్ళు వ్యవహరించిన తీరు అధిష్టానానికైతే ఖచ్చితంగా ఇంపుగా లేదు. సో మరి సహజంగా కాంగ్రెస్ పార్టీలో జరిగే ప్రక్రియలో భాగంగా ఇవాళ జరిగిన ఈ సంఘటనని డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేస్తారా? మా ప్రతినిధి ప్రభాకర్తో మాట్లాడదాం. ప్రభాకర్, అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఇది చాలా చిన్న విషయం అని చెప్తూ ఉన్నారు. లోపలేమో గొడవ కొంచెం గట్టిగానే జరిగినట్టు విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఏమంటోంది కాంగ్రెస్ అధిష్టానం? అద్దంకి చెప్పినంత స్మూత్గా అయితే, సెన్సిటివ్గా అయితే పరిస్థితి అక్కడ లేదు. మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది. అద్దంకి ఈవెన్ మన ఫోన్లో కూడా చెప్తున్నారు, మీరు ఆలింగనం చేసుకున్న దృశ్యాలను చూసారా అని. అది బిఫోర్ గొడవ జరిగే దానికన్నా బిఫోర్ అయిన కాన్వర్జేషన్ అదంతా కూడా. అది అప్పుడు స్టేజ్ మీదకి ఎవరు వెళ్ళక ముందు జరిగిన దాని తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నారు. ఒక 1 minute పాటు మాట్లాడుకున్నారు. ఎవరైతే కూర్చోవాలనే అంశం వచ్చిందో అప్పుడు గొడవ స్టార్ట్ అయింది. యాక్చువల్గా అప్పుడు అక్కడ హీట్ పెరిగింది, ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. దాని తర్వాత హాజ్రీ చేయి చేసుకున్నారు, హాజ్రీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు ఫిరోజ్ ఖాన్ పైన. ఫిరోజ్ ఖాన్ కింద పడడం మనం చూసాం. గొడవ జరిగిన తర్వాత ఆలింగనం చేసుకోవడం, హగ్ చేసుకోవడం, మాట్లాడుకోవడం కాదు. ఫిరోజ్ ఖాన్ కూడా చాలా షాక్లో చూస్తూనే ఉండిపోయారు. చాలాసేపు కూడా అలానే చూస్తూ ఉండిపోయారు. సో దాని తర్వాత విహెచ్, కోపం వచ్చిన విహెచ్ మొత్తం అక్కడ సిచ్యువేషన్ అంతా చూసిన విహెచ్ అప్పుడు హాజ్రీ పైకి వెళ్ళారు. నువ్వేమన్నా పైల్వాన్ అనుకుంటున్నావా అంటూ విహెచ్ సీరియస్ అయ్యారు. విహెచ్ పైన కూడా హాజ్రీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, అనుచరులు విహెచ్ పైన కూడా విహెచ్ పైకి రావడంతో అక్కడున్న మెట్టు సాయి కుమార్ లాంటి కార్పొరేషన్ చైర్మన్ ఇంకొంత నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా గాంధీ భవన్ దగ్గర ఇంకా కూడా హైటెన్షన్ అనేది కొనసాగుతోంది. అటు హాజ్రీ అనుచరులతో పాటుగా ఫిరోజ్ ఖాన్ అనుచరులు గాంధీ భవన్కి చేరుకుంటున్నారు. టెన్షన్గానే ఇంకా
ఉంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇద్దరితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అటు పొన్నం ప్రభాకర్ మంత్రి హజారుద్దీన్ ఇద్దరు కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో మంత్రి హజార్ కూడా వెంబటే అక్కడి నుంచి వెళ్ళిపోయారు, సమావేశం నుంచి వెళ్ళిపోయారు. పొన్నం ప్రభాకర్ కూడా వెంటనే వారిద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. హైదరాబాద్ పార్లమెంటరీ సమీక్షా సమావేశంలోనే ఈ గొడవ జరిగిన నేపథ్యంలో ఇంతకుముందు కూడా ఇలాంటి అంశాలు చాలా వరకు జరిగాయి. కాకపోతే ఎప్పుడు కూడా కెమెరా ముందు కానీ మీడియా ముందు కానీ జరగలేదు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మీడియా ఉండగానే ఈ ఆధిపత్య పోరు అనేది కనిపించింది. అద్దంకి దయాకర్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇంపార్టెన్స్ కోసం జరిగిన గొడవ జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాము. కానీ ఈ విజువల్స్ ఎక్కడా కూడా మనకి అజారుద్దీన్ కనిపించట్లేదు. అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడానికి ముందే అజారుద్దీన్ వెళ్ళిపోయారా సమావేశం నుంచి? కరెక్ట్. ఇంకా అప్పటికి అజారుద్దీన్ రాలేదు. అజారుద్దీన్ అంటే ప్రోటోకాల్ ప్రకారం హైదరాబాద్ పార్లమెంటరీ సమీక్షా సమావేశానికి సంబంధించిన చైర్లు అరేంజ్ అయి ఉంటాయి ఆల్రెడీ, ఎక్కడెక్కడ ఎవరు కూర్చోవాలి, ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎక్కడ కూర్చోవాలి అనేది. సో అక్కడే అటు ఫిరోజ్ ఖాన్ ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, హజ్రీ ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కార్వాన్కి. సో అట్లా ఆ రకంగా నేను పక్కన కూర్చుంటా అంటే నేను ముందు కూర్చుంటా అనే వాగ్వాదం జరిగినట్టుగానే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. పక్కనే కొంతమంది కార్యకర్తలు ఉంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో ఎక్కడైనా కూడా ఈవెన్ అజారుద్దీన్ వచ్చేంత వరకు, అజారుద్దీన్కి గొడవ జరుగుతుందని ఆ ప్రాంగణంలోకి హాల్లోకి వచ్చేంత వరకు తెలియడంతోనే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అజారుద్దీన్ అయితే లోపలికి రాలేదు అప్పటి వరకు. పొన్నం ప్రభాకర్ దీనిపైన ఇప్పటికే మాట్లాడారు. ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు హైదరాబాద్ పార్లమెంటరీ సమీక్షా సమావేశం జరిగినా ఈ ప్రోటోకాల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా బయటపడుతూనే ఉంటాయి. ఇంతకుముందు అద్దంకి దయాకర్ చెప్పినట్టుగా ఏదో ఇది పోటీ పడడం కాదు, దాంట్లో ఇంపార్టెన్స్ కోసం పోటీ పడడం కాదు, చాలా వరకు ఉన్న ప్రోటోకాల్ ఇష్యూస్ వల్లనే ఇది పదే జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీన్ని డిసిప్లినరీ కమిటీ కూడా రిఫర్ చేయాల్సి ఉంది. గతంలో కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి, ఇట్లా చేసుకున్న వాళ్ళని సస్పెండ్ చేయడం, పార్టీ నుంచి 2-3 ఏళ్ల పాటు బహిష్కరించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో హజ్రీ విషయంలో కూడా అలాంటి నిర్ణయం మేబీ జరగవచ్చు. రైట్, ప్రోటోకాల్ ఇష్యూని ఏ రకంగా హైకమాండ్ రిజాల్వ్ చేయాలి అని అనుకుంటోంది? ఎందుకంటే అనేక మార్లు ఇదే అంశం మీద ఇష్యూస్ వస్తున్నాయని పార్టీ గమనించిన నేపథ్యంలో. డెఫినెట్గా దీప్తి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగాయి. అధికారంలో లేనప్పుడు అధికారంలోకి రాకముందు జరిగిందంటే ఓకే, దాన్ని కన్సిడర్ చేశారు, అడ్జస్ట్ అయిపోయారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీయే మంత్రుల ముందు, నాయకుల ముందు, దట్టు గాంధీ భవన్లో, అది పార్టీ హెడ్ క్వార్టర్స్, రాష్ట్ర పార్టీకి స్టేట్ పార్టీకి హెడ్ క్వార్టర్స్, అట్లాంటి గాంధీ భవన్లో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం, తోసేసుకోవడం, రౌడీజాలకు దిగడం, అది ఎవరైనా కానీ ఇట్లాంటి వాటినైతే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గానే భావిస్తుంది. దీనిపైన డెఫినెట్గా ఎంక్వైరీ జరుగుతుంది అనేది గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే గాంధీభవన్ ఇన్ఛార్జ్లు కూడా మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా డిసిప్లినరీ యాక్షన్ కమిటీకి కూడా ఈ అంశాన్ని కన్వే చేశారు. సో దీనిపైన అయితే ఒక గట్టి యాక్షన్ తీసుకోవాలనేది అయితే వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో సో ఈ పార్లమెంటరీ సమావేశానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు, హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి అంశాలు జరిగితే ఇంకొక దగ్గర కూడా సేమ్ దీన్నే ఇట్లాంటివే మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క దగ్గరే దీన్ని కట్ చేయాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సో ఇట్లాంటి తలనొప్పులు మళ్ళీ పార్టీకి ఉండకూడదు అంటే డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ యాక్షన్ కావాలి. విహెచ్ లాంటి నేతలు కూడా సీరియస్ అయ్యే పరిస్థితి వచ్చిందండి. విహెచ్ మామూలుగా అందరితో జోవేల్గా ఉంటారు, ఇట్లాంటి గొడవల్లోకి సహజంగా వెళ్ళరు. ఎక్కడో ఆయన అగ్రెసివ్ అంతా కూడా ధర్నాల్లోనో రాస్తారోకల్లోనో కనిపిస్తుంది తప్ప సొంత పార్టీలో ఎప్పుడు విహెచ్ అంతా అగ్రెసివ్గా వెళ్ళరు. కాకపోతే ఇవాళ విహెచ్ కూడా ఫిరోజ్ ఖాన్ కింద పడిన తర్వాత విహెచ్ కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. నువ్వేమన్నా పైలు అని అనుకుంటున్నావు అంటూ హజ్రీ పైన కూడా వెళ్ళిన పరిస్థితి చూస్తుంటే చాలా హై టెన్షన్ వాతావరణమే అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రభాకర్, ఇప్పుడు ఇంకా గాంధీ భవన్లో హజ్రీ అలాగే ఫిరోజ్ ఖాన్ ఇద్దరు అక్కడే ఉన్నారా? కార్యకర్తలందరూ కూడా చేరుకుంటున్నారు. ఫిరోజ్ ఖాన్కి సంబంధించిన కార్యకర్తలు, అటు హజ్రీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా గాంధీ భవన్కు చేరుకుంటున్నారు. ఇంకా కూడా హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపట్లో మనం బయటకు సంబంధించిన విజువల్స్ కూడా చూస్తాం. డెఫినెట్గా ఒక గంట టైం అయితే పడుతుంది ఇదంతా సెట్ కావడానికి. అటు మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా మిగతా నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు, గాంధీ భవన్కి చేరుకుంటున్నారు, ఇష్యూని సెటిల్ డౌన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. దీప్తి, రైట్, ఇప్పుడు కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు అంటే ఇంకొంచెం టెన్షన్ పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే ఏం జరిగింది అన్నది అక్కడ ప్రెసెంట్గా ఆ టైంలో అక్కడ ఉన్న కార్యకర్తలు తప్పితే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వార్తల ద్వారా, ఈ విజువల్స్ ద్వారా వాళ్ళందరికీ ఏం జరిగిందో తెలుస్తుంది. సో వాళ్ళంతా ఇప్పుడు గాంధీ భవన్కి చేరుకుంటున్నారు. మరి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ మెషర్స్ లాంటివి ఏమన్నా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ?
ఎక్స్ట్రా ఫోర్స్ అయితే డిప్లాయ్ చేశారు. గాంధీ భవన్ చుట్టూ ఎక్స్ట్రా ఫోర్స్ అయితే పోలీసులు డిప్లాయ్ చేశారు. రెండు కూడా గాంధీ భవన్కు దగ్గరలో ఉన్న కాన్స్టిట్యున్సీస్ అట్ నాంపల్లి కానివ్వండి, లేకపోతే కార్వాన్ కానీ, ఈ ఏరియా అంతా కూడా ఫిరోజ్ ఖాన్ హజ్రీకి సంబంధించిన ముఖ్య అంచర్లు ఉండే ఏరియా కాబట్టి డెఫినెట్గా ఒక నాయకుని పైన, ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది అంటే డెఫినెట్గా కొంత ఈట్ అయితే ఉంటుంది. దాన్ని తీసుకోలేరు, కార్యకర్తలు తీసుకోలేరు. మెయిన్గా ఆ ఇద్దరి నాయకుల మధ్య మళ్ళీ దాని తర్వాత సమన్వయం ఎలా ఉన్నా, వాళ్ళు ఎట్లాంటి కన్విన్స్ అయినా కూడా కార్యకర్తల్లో మాత్రం కొంత అగ్రెషన్ అనేది ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు గాంధీ భవన్ కూడా ఇద్దరు అనుచరులు చేరుకుంటున్నారు, అటు అజ్రీ అనుచరులు, ఇటు ఫిరోజ్ ఖాన్ అనుచరులు చేరుకుంటున్న నేపథ్యంలో కొంత హై టెన్షన్ అయితే కనిపిస్తుంది. అందుకే కొంత ఎక్స్ట్రా ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేశారు. పోలీసులు కూడా గాంధీ భవన్ లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. గాంధీ భవన్ గేట్ బయట నుంచి అందరినీ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అయినా కూడా లోకల్గా ఉన్న వాళ్ళు వీళ్ళంతా హైదరాబాద్ సిటీకి సంబంధించిన నాయకులు వీళ్ళంతా గాంధీ భవన్ ఎలా చేరుకోవాలో తెలుసు. సో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. గాంధీ భవన్లో జరగకూడని ఇన్సిడెంట్ జరిగిన నేపథ్యంలో కొంత హై టెన్షన్ వాతావరణం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. దీన్ని సెటిల్ డౌన్ చేయడానికి పోలీసులతో పాటుగా పార్టీ నాయకులు కూడా ఆల్రెడీ గాంధీ భవన్లో నుంచి మానిటర్ చేస్తున్నారు. బయట నుంచి అటు ఫిరోజ్ ఖాన్తో, అటు హజ్రీతో కూడా మాట్లాడుతున్నారు. గొడవల వైపు పోకుండా కేవలం దాన్ని సెటిల్ డౌన్ చేయాలనే ఆలోచనతోనే నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పుడు కాదు, వాస్తవానికి ఇది అప్పటికప్పుడు ఆ మొమెంట్ లో వాళ్ళకి ఆవేశంతో ఒకరిపై ఒకరు షేర్ చేసుకోవడం లేదా ఫిరోజ్ ఖాన్ ని చెంప మీద కొట్టడం జరిగింది కాదు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్? ప్రధానంగా ఏ అంశం వాళ్ళిద్దరి మధ్య అగ్గిని రాజేస్తుంది? మైనార్టీ నాయకులకు సంబంధించిన ఒక ఆధిపత్య పోరు హైదరాబాద్ కాంగ్రెస్లో ఎప్పటికైనా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎంత యూనిటీగా ఉంటారో అంతే ఆధిపత్య పోరు ఉంటుంది. ఈ టైంలో కూడా అంతే ఉంటుంది. ఎక్కడైనా ప్రోటోకాల్కి సంబంధించి అది ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ కానీ, ఈ ఇష్యూస్ అనేది మనకి ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. ఏ కాన్స్టిట్యున్సీలో శంకుస్థాపనలకు పోయినా, ఎక్కడికి పోయినా, సో ప్రారంభోత్సవాలకు పోయినా, ఎక్కడ పోయినా ఈ అంశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అది కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్లో భాగంగా కేవలం ప్రోటోకాల్ ఇష్యూస్, ఒక చైర్ పక్కన ఇంకో చైర్, అంటే నన్ను సెకండరీ గ్రేడ్ నాయకుల్లాగా చూస్తారని ఒకరు, లేదు నేను నాకు ప్రయారిటీ ఇవ్వాలి, నేను పక్కనే కూర్చుంటాను ఇంకొకరు. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్, ఈ కన్వర్సేషన్ వల్లనే ఇదంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. సో దీన్ని రెక్టిఫై చేసేలాగా అటు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. రెక్టిఫై చేసేదానికన్నా ముందు యాక్షన్ అయితే ఉండబోతున్నట్టుగా ఆల్రెడీ ఇప్పటికే టీపీసీసీ కన్వే చేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.